కార్తీక పురాణం 26వ అధ్యాయం. దూర్వాసుడు శ్రీహరిని శరణవేడుట, శ్రీహరి హితబోధ. ఈ విధంగా అత్రి మహాముని అగస్త్యునితో దూర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతము ఇట్లు తెలియచేసెను. ఆ విధముగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములను తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న శ్రీ మహావిష్ణువు కడకు వెళ్ళి, వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షక బిరదాంకిత, రక్షింపుము. నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడనుగాను ముఖ్యోపినై మహాపరాధము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగుమహర్షి నీ యురమపై తన్నిన సహించితివి. ఆ కాలి గురుతు నేటికి నీ వక్షస్థలమందున్నది. ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నది అని దూర్వాసుడు శ్రీమన్నారాయణుడిని పరిపరి విధముల ప్రార్థించను. ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దూర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమును పుట్టిన రుద్రుడవు. నిన్ను చూచిన వారు 3 లోకములందును భయపడకుందురా. నేను త్రికారణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను. ప్రతి యుగమునందున గో దేవ బ్రాహ్మణ సాధు జనములకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులను తగిన రూపములు ధరించి శిష్టరక్షణ కావింతును. నీవు అకారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్కాయములందు కూడా కీలు తలపెట్టను. ఈ ప్రపంచమందు కల ప్రాణి సమూహము నా రూపముగానే చూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కానీ అటువంటి నా భక్తిని నువ్వు అనేక విధములా దూషించితివి. నీ ఎడమ పాదముతో తన్నితివి. అతనిని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల 12 ఘడియలు దాటకుండా భుజింపమని అంబరీషునకు చెప్పవైతిని. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి జలపానమును మాత్రము చేసెను. అంతకంటే అతడు అపరాధం ఏమి చేసెను? చాతుర్వర్ణముల వారికి భోజనము నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికి నీ పవిత్రతను చేయదన్నదే కదా. జలపానం అనరించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానమును చేసినాడు. కాన నిన్ను అవమానించుటకు చేయలేదే. నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయి చూశాను. ఎంత బ్రతిమాలను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడును. నేనప్పుడు రాజు హృదయములో ప్రవేశించినాను. నీ శాప ఫలము 10 జన్మలలో అనుభవించుదనని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను. కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వాణిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారింపవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును. అది ఎటునలినా నీ శాపములోని మొదటి జన్మ మత్స్య జన్మ. నేను ఈ కల్పము మనువును రక్షించ నిమిత్తము సోముకుడను రాక్షసుని చంపుటకు మత్స్యావతారం ఎత్తుతును. మరికొంతకాలమున దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతము కవ్వముగా చేయుదురు. ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపున మోయుదును. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షును వధించుతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి
బలి చక్రవర్తిని పాతాళలో లోకమునకు త్రొక్కివేతును. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడని జన్మించి భూభారములను తగ్గింతును. లోక కంటకుడైన రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును. పిదప యదువంశమున శ్రీకృష్ణునిగను, కలియుగమున బుద్ధుడుగను, కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రుని ఇంట కల్కి అను పేరున జన్మించి అశ్వారుడనై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషుల అందరును మట్టిబెట్టుచుందును. నీవు అంబరీషునకు శాపరూపమునిచ్చిన 10 జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తిని నొసంగుదును. ఇది ముమ్మాటిక తథ్యము. ఇది 26వ అధ్యాయం 26 రోజు పారాయణం సమాప్తం.